ఇంపార్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఛానల్కి స్వాగతం. ఆత్మీయులకు మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే జలుబు. దీన్ని కోల్డ్ అని కూడా అంటారు. ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది వివిధ రకాల వైరస్ల ద్వారా వ్యాపిస్తుంది. వీటిలో వైరల్ ఇన్ఫెక్షన్లు అత్యంత సాధారణమైనవి. సాధారణంగా జలుబు ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి దగ్గడం కానీ, తుమ్మడం కానీ, లేకపోతే ఆ నోటి తుంపలు ఆ వ్యక్తి మీద పడ్డప్పుడు కానీ ఇవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఈ వైరస్లు ఎలా వ్యాపిస్తాయంటే కళ్ళు, ముక్కు, నోరు ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇది రైనీ సీజన్, వింటర్ సీజన్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ రైనో వైరస్లు చల్లని వాతావరణానికి రీజన్ కాదు. కాకపోతే ఈ యొక్క రైనో వైరస్లు ఈ యొక్క వాతావరణంలో చల్లటి లేదా వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ రైనో వైరస్లు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా వ్యాపించవు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ వైరస్లు చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఈ యొక్క వైరస్లు ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి, అంటే జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే చేతులు కడుక్కోవాలి. చేతులు సబ్బుతో కానీ, నీళ్ళతో కానీ, శానిటైజర్ కానీ ఎక్కువ కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి, కర్చీఫ్లు పెట్టుకోవాలి. వాళ్ళు వాడిన వస్తువులు కానీ, కర్చీఫ్లు కానీ ఈ యొక్క వేరే వ్యక్తి, ఆరోగ్యకరమైన వ్యక్తి వాడకూడదు, లేకపోతే ఈ వాళ్ళు ఈజీగా వ్యాపిస్తాయి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులు బయట ఎక్కువ తిరగకూడదు, ఎక్కువగా రద్దీ ప్రదేశాలు తిరగకూడదు. ఎందుకంటే ఇవి కూడా వేరే వాళ్ళకి వ్యాపిస్తాయి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఈ జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు పిల్లలకి దగ్గరికి ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎమ్మటే స్ప్రెడ్ అవుతాయి చిన్నపిల్లలు. ఇవి అందువల్ల చిన్నపిల్లలకి చాలా దూరంగా ఉండాలి. ఈ జలుబు వైరస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం వేడి ఎక్కువ తీసుకోవాలి. వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మానవులో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి వ్యాయామం, ఎక్కువ నిద్ర, కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం కొంచెం కాయలు, పళ్ళు, ఎక్సర్సైజ్లు ఇవి చేసుకోవాలి. వేడి ద్రవాలు తాగాలి. టీలు, వేడి హాట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇవి కొంచెం జలుబుకి రిలీఫ్ చేస్తాయి. ఫుడ్ సప్లిమెంటరీ మందులు, మల్టీవిటమిన్ బిళ్ళలు కొంచెం ఎక్కువ తీసుకుంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కొంచెం పెరిగింది. వాళ్ళు కొంచెం ఎమ్మనే రికవర్ అవుతారు. ఆవిరి పీల్చడం, స్టీమ్ పీల్చడం వల్ల కూడా కొంచెం వాళ్ళు ఈ ముక్కు, రొంప, దగ్గు నుంచి, జలుబు నుంచి కొంచెం రిలీఫ్ అవుతారు వాళ్ళు. ఈ జలుబు యొక్క వైరస్ తొందరగా తగ్గడానికి రోజుకు 2-3 సార్లు తులసి నీరు, టీ కానీ తాగాలి. ఉసిరి, నిమ్మ, కివి పళ్ళు ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. బలమైన ఆహారం తీసుకోవాలి. 7-8 తులసి ఆకులు, కొంచెం వాము, మెంతులు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, 4-5 నల్ల మిరియాలు తీసుకొని ఇవన్నీ నీటిలో వేసి మరిగించి ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని తాగాలి. జలుబు తగ్గడానికి కొన్ని ఫస్ట్ ఎయిడ్ ట్యాబ్లెట్లు, సిట్రజిన్ ట్యాబ్లెట్లు, సినారెస్ ట్యాబ్లెట్లు ఇది తీసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్లు కొంచెం జలుబుకి కొంచెం ఉపశమనం కల్పిస్తాయి, రిలీఫ్ని ఇస్తాయి. ఇవి ఈ ట్యాబ్లెట్లు వాడుతూ ప్రయాణాలు చేయకూడదు, డ్రైవింగ్ చేయకూడదు.
బండ్లు నడపకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువ మగతనిస్తాయి. పొరపాటున ఒకవేళ ఇవి తీసుకొని వాహనం నడిపినట్టయితే ఆ మగత మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జలుబు చేసిన వ్యక్తులు ఈ యొక్క నియమాలు పాటిస్తూ అప్పటికీ తగ్గకపోతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సూచనలు పాటిస్తూ ఆయన ఇచ్చిన మందులు వాడుతూ త్వరగా రిలీఫ్ అవ్వండి. వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు ఈసారి తప్పకుండా వచ్చి కలుస్తాను. నమస్కారం.